క్యారెట్ ఫ్రైని సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. ఒక్కసారి ఎలా చేసుకోవాలో చూసేయండి. వీడియోని మాత్రం ఫుల్గా చూడండి. అప్పుడే మీకు క్లియర్గా తెలుస్తుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు పచ్చి వాసన రాదు అండ్ తీపిగా కూడా అనిపించదనమాట. ఇక్కడైతే నేను పావు కిలో క్యారెట్ అయితే తీసుకున్నా. దానికి ఒక 7-8 పచ్చిమిరపకాయలు అయితే ఇట్లా కట్ చేసుకున్నా. కొద్దిగా కరివేపాకు. ముందుగా ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ అనేది వేడెక్కాలి. ఇది నాన్ స్టిక్ కదా, సో ఆయిల్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. 2 టేబుల్ స్పూన్ కానీ 3 టేబుల్ స్పూన్ కానీ సరిపోతుంది అన్నమాట ఆయిల్. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, తాలింపు దినుసులు అయితే వేసుకోండి. ఇవి వేగిపోయిన తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లోకి కొద్దిగా పచ్చిమిర్చి అంటే కట్ చేసి పెట్టుకున్నవి, కరివేపాకు వేసేయండి. ఫస్ట్ వేసుకోవాలి, అప్పుడైతేనే ఏమంటారు తీపి అయితే రాదండి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి దాంట్లోకి. ఇప్పుడు తురిమి పెట్టుకున్నటువంటి క్యారెట్ని కూడా వేసుకోండి. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి దాంట్లోకి. మూత పెట్టి మగ్గించుకోవాలండి. బాగా మగ్గిపోవాలి క్యారెట్ అనేది, అప్పుడైతేనే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లోకి కారం వచ్చేసి నేను 1.5 స్పూన్ అయితే వేసుకుంటున్నానండి. ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసా కదా, ఆ కారం అయితే కొంచెం వస్తుంది. సో అందుకే కారం 1.5 స్పూన్ వేసుకుంటున్నా. నాకు ఉప్పు తక్కువైనట్టు అనిపించింది, అందుకే ఉప్పు వేసుకున్నా. మీరు చూసుకుని యాడ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ ఈజీగా క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. పిల్లలకి లంచ్ బాక్స్ కానీ పెద్దలకు కానీ ఎంతో టేస్టీగా తినొచ్చు. సబ్స్క్రైబ్.